అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. గంటకమైన సభకు సంగీత నమస్కారం చేసుకుంటూ ఈరోజు మా అందరూ గణేష్ ఉత్సవాలు 5 రోజుల పాటు జరుపుకోవాలని ఉదయాదిత్య కమిటీ వారు నిర్ణయించుకుని నిన్నటి రోజున పూజా కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు 2వ రోజు. ఈ 2వ రోజు కార్యక్రమంలో భాగంగా నన్ను గణపతి గురించి మాట్లాడమని కమిటీ వారు ఆదేశించారు. అది నా భాగ్యంగా భావిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వ్యక్తి గణపతి గురించి మాట్లాడుతున్నారు, మీరు వింటున్నారు అంటే నాకేదో జ్ఞానం ఉందని కాదు, మీకు తెలియని వారిని కాదు. మీరందరూ కూడా నాకంటే కూడా చాలా పెద్దవారు, తెలిసిన వారు. ఏదో చిన్నవాడికి అవకాశం ఇద్దామని చెప్పి మీరు చాలా ఆప్యాయంగా నాకు ఈ అవకాశం ఇచ్చినట్టుగా నేను భావించి మాత్రమే ఈ ప్రవచనాన్ని చెప్తున్నాను అని సరైనగా మనం చేసుకుంటున్నాను. మనము గణపతి పుట్టినరోజు ఈ భారతదేశ శుద్ధ చరిత్ర రోజున ఈ పండుగ వినాయక చవితి జరుపుకుంటాము. గణపతి అనుగ్రహం మనందరికీ కూడా కలగాలి అని చెప్పి మన జీవితంలో మనం సంకల్పించినటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ గణపతి యొక్క కరుణా కటాక్షాలు, ఆయన ఆశీర్వాదం మనకు కలగాలి అని చెప్పి మనం కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం. ఈ పండుగ చేసుకుంటాం, ఈ పూజా కార్యక్రమం. అయితే విఘ్నం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, విఘ్నం అంటే మీకు అందరికీ తెలుసు, ఆటంకం. మనం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు, ఎదగాలి జీవితంలో అనుకున్నప్పుడు ఆటపడేవన్నీ కూడా మనకి విఘ్నాలే. చదువుకునే పిల్లలు వాళ్ళకి చదువు సరిగ్గా రాకపోయినా, చదువుకునే సరిగ్గా గుర్తు లేకపోయినా ఇవన్నీ కూడా విఘ్నాలే. అలాగే మనలో ఉద్యోగస్తులు ఉన్నారు, మరి వేళకి సమయానికి ప్రమోషన్ రాకపోయినా, ఉద్యోగంలో పై అధికారితో సరైన సమన్వయం లేకపోయినా కూడా అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అవి కూడా మనం విఘ్నాలని అనుకోవచ్చు. అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా మరి సక్రమంగా వ్యాపారం జరగక ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, అది కూడా మనకి విఘ్నమే. మరి విఘ్నాన్ని తొలగించాలంటే మనం ఆ విఘ్నతని తప్పకుండా వేడుకోవాలి. అయితే మీరు ఒక తత్వవేత్తని కనుక విఘ్నం అంటే ఏంటంటే అడిగారు అనుకోండి, ఆయన ఏం చెప్తాడంటే మోక్షం రాకుండా మనకి అడ్డుపడేవన్నీ కూడా విఘ్నాలే, అంటే జ్ఞాన ప్రతిబంధక అని చెప్పాడు. సృష్టి చేయాలన్నటువంటి బ్రహ్మగారు కూడా ఆయన కూడా విఘ్నాలు తప్పలేదట. అంచేత ఆయన ఏం చేశారంటే ఈ గణేషుని స్తుతించి గణేష్ పూజ చేసి సృష్టి ప్రారంభించారు అని చెప్తారు. అందుకే మనకి పెద్దలు ఒక శ్లోకం చెప్తారు, వాగీశాస్త్రాసుమ సహా సర్వార్థాన ఉపక్రమే యం నత్వా కృతకృత్యాసు తం నమామి గజాననం. అంటే ఏంటంటే ఆ బ్రహ్మగారు కూడా తన భార్య అయినటువంటి సరస్వతీ దేవితో పాటుగా అలాగే మిగిలిన దేవతలందరూ కూడా ఎవరికి నమస్కారం చేసుకొని తమ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించుకుంటారో అలాంటి విఘ్నేశ్వరుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం. మనకి అనుకూలంగా ఉండేదంతా కూడా ఆయన అనుగ్రహం, ప్రతికూలం అంతా కూడా విఘ్నం. సో మనకి జీవితంలో విఘ్నాలు కలగాలి అని చెప్పి మనం గణేశుని ప్రార్థన చేస్తాము, పూజ చేసుకుంటాము. అయితే ఈ గణేశుడి గురించి నామం, రూపం, లీల, తత్వం ఇలాగా ఆయన గురించి కొంచెం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సుమనశ్చే అనంతస్య కపిలో గతికర్ణకః లంబోదరస్య వికటో ఇంద్రాదో అనాథిపః అని చెప్పి మనకి మనం చదువుకుంటాం అందరూ కూడా. ఈ వినాయకుడు సుముఖం అంటే మంచి ముఖం కలిగిన వాడు, మనకి అనుకూలమైనటువంటి ముఖం కలిగిన వాడు. ఏమిటి సుముఖం అంటే ఆయన మనకి లక్ష్మీ కటాక్షం ఇస్తాడు. లక్ష్మీ స్థానాలు నీకు అందరికీ తెలుసు, 5 స్థానాలు లక్ష్మీదేవి ఉండేటువంటి స్థానాలు, ఆమె వసించే స్థానాలు, అమ్మవారు వసించే స్థానాలు 5 అని చెప్తారు. ఆవు యొక్క పుష్పభాగము, పద్మము, ఏనుగు యొక్క కుంభస్థలం, సువాసిని యొక్క పాఠస్థానం.
వినాయకుడు గజముఖుడు కనుక ఆయన మనకి లక్ష్మిని ప్రసాదిస్తాడు. చేత ఉదయం నిద్ర లేవగానే మనం వినాయకుడి దండం పెట్టుకుంటే తప్పక మనకి ఐశ్వర్యం కలుగుతుంది. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బులనే కాకుండా విద్య కూడా ఐశ్వర్యమే, మనకి అధికారం కూడా ఐశ్వర్యమే. జీవితంలో కేవలం ధనమే కాకుండా అన్ని రకాల ఐశ్వర్యాలు కూడా మనకి గణపతిని స్మరించుకుంటే తప్పక కలుగుతాయి. ఎందుకంటే ఆయన లక్ష్మీ గణపతి అని చెప్తారు. మరి ఏకదంతశ్చ అన్నారు కదా, మరి వినాయకుడికి గజముఖుడు కదా, 2 దంతాలు ఉండాలి కదా. అంటే వ్యాస భగవానుడు భారతం రాయడానికి గణేశుడిని వేడుకుంటే ఆయన ఒక దంతాన్ని తీసేసి వ్యాస భగవానుడు చెబుతూ ఉంటే ఆయన భారతాన్ని చెప్తున్నట్టుగా భారతాన్ని రచించాడు అని చెప్తారు. అంచేత ఆయన ఏకదంతుడు అయ్యాడు. తర్వాత కపిల అన్నారు. మరి ఎర్రని వాడు ఎలా అయ్యాడు? మనం నిత్యం చదువుకుంటాం, శ్లోకం పిల్లలు చెప్తుంటారు, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చదువుకున్నాం. మరి తెల్లని వాడు కదా, ఎర్రని వాడు ఎలా అయ్యాడు అంటే ఆయన గజముఖాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహారం చేసి ఆయన రక్తం అంతా కూడా ఉడికి ఆయన పురుగుకున్నాడు. అంచేత ఆయన కపిలుడు అయ్యాడు. ఇక గజకర్ణక చాలా ముఖ్యమైనటువంటి ఈ మంత్రంలో భాగంగా గజకర్ణక అంటే సాధారణంగా మీరు అందరూ కూడా చూస్తే అన్ని దేవుడి రూపాలు విష్ణుమూర్తి, కృష్ణుడు, రాముడు, మిగతా అమ్మవారు అందరికీ కూడా వారి చెవులకి అలంకరణలు ఉంటాయి. వాళ్ళ చెవులు మకర కుండలాలు ఆడవాళ్ళకి కూడా వాళ్ళకి అలంకారాలు కూడా చెవులు ఉంటాయి. కానీ ఒక్క వినాయకుడు మాత్రం చెవులకి ఎటువంటి అలంకారం కూడా ఉండదు. దీని అర్థం ఏంటంటే వినాయకుడు పెద్ద చెవులు వాడు అని చెప్పడంలో ఆయన మనము ప్రార్థించిన ప్రార్థన, మన వేడుకలు, మన విన్నపాలు, మనం ఏం కోరుకుంటామో అవన్నీ కూడా పెద్ద పెద్ద చెవులతో ఆయన వింటాడు. తప్పకుండా మన కోరిక తీరుస్తాడు అని చెప్పడానికి ఉద్దేశించినట్టుగా గజకర్ణక అనేటువంటి అది పదం వాడారు. అలాగే విఘ్నరాజ వినాయక అని పక్కనే చెప్తారు. ఏమంటే విఘ్నరాజు అయితే సరిపోతుంది, మళ్ళీ వినాయకుడు చెప్తున్నాడు అంటే వినాయకుడు 2 పనులు కూడా చేస్తాడు. ఆయన విఘ్నాలు కలగ చేసేది కూడా ఆయనే, విఘ్నాలు తొలగించేది కూడా ఆయనే. విఘ్నాలు కలగ చేస్తాడండి అంటే మనం ఏదో ఊరికి ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రయాణం కనుక మనం రైల్లో బస్సులో ఎక్కితే మనకి ఏదైనా ప్రమాదం జరగచ్చు. అంచేత ఆయన ఏం చేస్తాడు, మనం ఏదో పని మీద స్టేషన్కి వెళ్తూ ఉంటే మన ఏదో చిన్న ప్రమాదం చేస్తే మళ్ళీ మనం క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాము, మొన్నడు వెళ్దాంలే అనుకుంటాం. మనకు అది తెలియదు. అలాగా ఆ విఘ్నాలు కూడా మన శ్రేయస్సు కోసమే ఆయన కలుగ చేస్తాడు. అలాగే పెద్ద పెద్ద విఘ్నాలు మన జీవితంలో ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటాం, ఉద్యోగంలో, చదువులో, ఇంకా వివాహాల విషయాలు కూడా వాటిల్లో ఉండేటువంటి విఘ్నాలు కూడా ఆయన తొలగిస్తాడు. అంచేత ఆయన విఘ్నాలు కలగజేసేవాడు. అందుకే విఘ్నరాజు వినాయకుడు కూడా. తర్వాత ఈ మంత్రాలు కావాలి. ఇంకొకటి మనం వినాయకుడిని ఉచ్చిష్ట గణపతి అని పిలుస్తాం. ఉచ్చిష్టం అంటే అందరూ తెలుసు, ఎంగిలి. అదేంటి వినాయకుడు ఎంగిలి గణపతి, ఉచ్చిష్ట గణపతి అంటే ఆయన అక్షర స్వరూపుడు. వినాయకుడు సాక్షాత్తు అక్షర స్వరూపుడు. ఈ దేవనాగరి లిపిలో హిందీలో కానీ సంస్కృతం, హిందీ కూడా దేవనాగరి సంస్కృతం నుంచే వచ్చింది కనుక లిపి. సంస్కృతిలో మీరు ఆల్ఫాబెట్స్ చూస్తే కనుక వినాయకుడు తొండలాగడం, గొజ్జ ఆకారంలోనూ అన్ని కూడా అలాగే ఉంటాయి. ఈ తొండ ఆకారంలో కొంచెం అంటే ఏంటంటే ఆయన అక్షర స్వరూపుడు. మనం నోటి నుంచి అక్షరాలు పడినప్పుడు సాక్షాత్తు వినాయకుడే మన నుంచి పలుకుతున్నట్టుగా సాక్షాత్తు అక్షర స్వరూపంలో మనం ఆయన్ని బయటకు వస్తున్నాడని చెప్పి మనం తలుస్తాము. అంటే ఆయన ఉచ్చిష్ట గణపతి అయ్యాడు. అందువల్లనే మన ఇళ్ళలో కూడా మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు వినాయకుడిని పూజ చేసేటప్పుడు మన చేత మనం చదువుకునేటువంటి పుస్తకాల్లో దేవుడి పెట్టించి మనకి పూజ చేయమని చెప్తూ ఉంటారు. దాని ఉద్దేశం ఉచ్చిష్ట గణపతి ఆయన. తర్వాత గణపతి కానీ ఇంకొకటి గుర్తుకొచ్చేది ఆయన తొండ.
అంటే ఆయన సరుడు మనందరికీ కూడా మన ముందు కనిపించేటువంటి ఆయన రూపం కొండంతో పెద్ద చెవుగా కనిపిస్తాడు. అయితే గణపతి గణంలో గణము అంటే ఏంటి మనం ఆలోచిస్తే గణం అనే దానికి అర్థం అనేకం అని కూడా ఉంది సంస్కృతంలో. అనేకం విశ్వం ప్రపంచం అంతా కూడా అనేకంతో కూడిన ఉంటుంది. ప్రపంచ లక్షణం మనిషికి తర్వాత అనేక జీవరాశులు ఉన్నాయి. సృష్టి చాలా అనేక కోట్ల కూడిన ఉంది. కానీ దాని అందరిలో ఉన్నటువంటి ఆ తత్వం మాత్రం గణేశుడే అని చెప్పడంలో మనకి ఆయన గణనాయకుడు గణపతి అని చెప్పారు. అందరిలో ఉండేటువంటి ఆ గణం ఆయనే, అంటే ఈశ్వరుడు. ఆయన ఎక్కడో లేదు, మనందరిలో కూడా ఉన్నాడు. మీలో మనలో అందరిలో కూడా ఆయన గణపతి ఉన్నాడు. అందరూ పరమాత్మ స్వరూపే చెప్పడానికి ఒక ఉద్దేశం. అయితే ఈ గణాలు ఇంకా ఏంటంటే అవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆఫీస్ నడవాలి అంటే ఎంతగా తెలుసు, లేదా ఒక వ్యాపారం నడవాలి అంటే ఒక్కరికి అయ్యేటువంటి కాదు. ఎంతో ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు, ఎంతో మంది ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు, ఒక ఆఫీసర్ ఉంటారు, ఆయన వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తారు. ఈ రకంగా సృష్టిలో ఎన్నో గణాలు ఉన్నాయి. సృష్టి వ్యవస్థ నడవడానికి ఆ గణాన్ని కూడా వసు రుద్ర ఆదిత్య అనేటువంటి రూపాలతో ఎన్నో గణాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఆయన గణపతి. అలా మనం యజ్ఞం చేయాలి అనుకుంటే యజ్ఞానికి కావాల్సిన ద్రవ్యాలు ఉన్నాయి, అవి ఎన్నో ఉంటాయి. సూక్ష్మవాళ్ళు అని చెప్పేసి చాలా ద్రవ్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా గణపతి స్వరూపమే. మంత్రం చెప్పేవారు ఆయన కూడా గణపతి స్వరూపమే. ఈ రకంగా గణాధిపతి అనేటువంటి దానికి మనం ఇలాగా చాలా వ్యాపకమైనటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. భారతీయ వైదిక మతం కూడా మీకు అందరికీ తెలుసు. షణ్మతాలు అనేటువంటి అందరికీ పూజనీయులు ప్రాతస్మరణీయులు భగవాన్ ఆదిశంకరాచార్య వారు షణ్మత స్థాపన చేశారు మన దేశంలో. గణాపత్యము, సౌరము, వైష్ణవము, శైవము, శాక్తేయము, స్కాందము అని చెప్పి ఇదంతా కూడా వైదిక మతంలో భాగమే. ఇందులో ఒకరు వైష్ణవుని పూజిస్తారు, ఒకరు శైవుని పూజిస్తారు, ఒకరు గణపతిని పూజిస్తారు, ఒకరు అమ్మవారిని పూజిస్తారు, ఒకరు శివుని పూజిస్తారు. ఎవరిని పూజించినప్పటికీ కూడా మనమందరం కూడా హిందువులమే, మనమందరం కూడా హిందూ మతంలో భాగమే. ఆ దేవుడందరూ కూడా మనం పూజించేటువంటి. కాకపోతే వైష్ణవుని పూజించేటువంటి వారు విష్ణుమూర్తిని మధ్యలో పెట్టుకుని మిగతా 5 దేవుడిని కూడా చుట్టూ 5 పెట్టుకొని ఆ విధంగా వాళ్ళు పూజ చేస్తున్నారు. అలాగే గణపతిని పూజించేవారు గణపతిని మధ్యలో పెట్టుకుని మిగతా 5 దేవుడిని చుట్టూ వాళ్ళు పూజ చేస్తుంటారు. ఏమైనప్పటికీ మనందరం కూడా ఇది హిందూ మతంలో భాగమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే గణపతి గురించి ఒక శ్లోకం ఏం చెప్తారంటే త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం యోగినో ధ్యాయతు నిత్యం అని చెప్పారు. గణపతి గర్భశేషంలో కొంతమంది మానవ శరీరంలో మూలాధార స్థానంలో ఉండే దైవాన్ని యోగులందరూ కూడా ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటారో ఆ శ్లోకానికి భావం, ఆ మంత్రానికి భావం. మనం లలితా సహస్రనామంలో కూడా అమ్మవారిని మూలాధారాయ నిలయ అని చెప్పుకుంటూ ఉంటాం. అమ్మవారిని ఆ నామంలో పూజిస్తూ ఉంటాం. అయితే ఈ యోగం అంటే ఏమిటి మనం తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు యోగం అనేది ఒక కలయిక. ఏ దేవత కలవాలి అని అంటే మనలో ఉండేటువంటి ప్రతి మనిషిలో కూడా ఉండేటువంటి ప్రాణశక్తి, కుండలిని శక్తి అనుకోండి. ఆ ప్రాణశక్తి మూలాధారంలో మనకి కింద స్థానంలో ఆ ప్రాణశక్తి తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా అది అధోముఖంగానే ఉంటుంది, కిందకే ఉంటుంది. ఆ అధోముఖంగా ఉండేటువంటి ప్రాణశక్తి, కుండలిని శక్తి జాగృతమయ్యి పైన సహస్రారం వరకు ప్రయాణం చేయగలిగితే దాన్ని మనం యోగం అంటాం. అయితే ఈ యోగానికి సహకరించేటువంటివి ఏమిటి అంటే ఖచ్చితంగా పతంజలి యోగ సూత్రంలో చెప్పినట్టుగా ఈ మన యమ నియమ ఆసన ప్రాణాధార ప్రత్యాహార 8 ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో మన మధ్య సార్లు యోగా క్లాసులు పెట్టి మనందరికీ కూడా విద్యని అనుభవిస్తున్నారు. అది ఆ యోగ శాస్త్రం ఈ యోగంలో భాగమైనది. సో మనం కూడా ఆయన కృతజ్ఞతగా ఉండాలి. ఈ విషయంలో యోగా క్లాసులు కొన్ని సంవత్సరాలుగా అప్రత్యక్షంగా సాగుతున్నాయి. దానికి మధ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను. సో ఈ కుండలిని ఏదైతే అద్భుతంగా ఉందో మనం గణపతి ఆరాధన చేస్తే కనుక అది జాగృతమయ్యి నెమ్మదిగా ఇడా పింగళ అనేటువంటి నాటల ద్వారా ఆ శక్తి పైకి వెళ్ళి సహస్రాలను తాకినప్పుడు అది మోక్ష స్థితి అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఈ పెద్దలే చాలా కష్టం, గురువుల
అవకాశం ఉంది, దయచేసి ఎవరు ప్రయత్నించదు అని మనవి. తర్వాత మనకి ఈ మంత్రంలో చెప్తుంటారు, విద్యంతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వసంశయ క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే బరాబరి. ఎప్పుడైతే మనకి ఈ హృదయ గ్రంథం తెలుగుతుందో, ఈ రకంగా మనం కుండలిని సాధన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే హృదయ గ్రంథం తెలుగుతుందో అప్పుడు మాత్రమే మనం పరమాత్మ వైపు ప్రయాణం చేస్తాము. మనం నిత్యంగా మన జీవితంలో జీవితం సాగేటప్పుడు మనం పూజ చేసుకుంటాం, భగవంతుని ఒక గంటసేపు ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. అయితే ఈ నిరంతరం సాగవలసినటువంటి ప్రక్రియ. ఇలాగ మనం భగవంతుని చూసినప్పుడు భగవంతుడు కూడా తప్పకుండా మన వైపు చూస్తాడు. ఆ గణపతి తప్పకుండా మనందరినీ గమనిస్తాడు. మనం కూడా ఆయన వైపు చూస్తుంటాం. మనం ఏ పని చేసినప్పుడు ఈ జీవితంలో ఆఫీస్లో ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, గణపతి కాబట్టి విష్ణు ఎవరైనా భగవంతుడు ఆయన మనం తలుచుకుంటూ ఖచ్చితంగా ఆయన కూడా మనకి చూస్తాడు. ఆ హృదయ స్థితి తెలియనప్పుడు మనకి తప్పక మోక్షం లభిస్తుంది అని ఇది మనకి ఉపనిషత్తు వాక్యం. ఆ మూలాధార చక్రానికి అధిపతిగా ఉన్నవాడు గణపతి. నేను ఏదైతే మీకు హృదయ శక్తి అని చెప్పాను, మూలాధారంగా ఉంటుంది అని, ఆ మూలాధారానికి అధిపతి మనకి గణపతి. అంచేత మనం గణపతిని ఎంతగా ప్రార్థిస్తే, ఎంతగా వేడుకుంటే ఆయన అంతగా మన వైపున దయ చూపించి మనం మోక్షం లభించడానికి మన జీవితంలో కూడా అన్ని రకాలైన జయాలు కలగడానికి ఆయన మనకి సహకరిస్తాడు అనేటువంటిది మనందరి కూడా విశ్వాసం. సో అంచేత ఈ విషయంలో ఈ ఇరా పిల్లల అని చెప్పారు కదా, ఆ ఇరా పిల్లలు ఏంటంటే సిద్ధి బుద్ధి అనేటువంటి గణపతికి ఇరువురు పడుతుంది. మనం గణపతి ఆయన గృహస్థులుగా కూడా మనం పూజించడం మనకు తెలుసు. మన దేశంలో సిద్ధి బుద్ధి అనేటువంటి భార్యగా అనుకుంటాం. ఏమిటి సిద్ధి బుద్ధి అంటే ఈ ఇరా పిల్లల అనేటువంటి నాకు సింహాలుగా చెప్తారన్నమాట. గణపతికి ఏదో అమ్మాయి భార్యగా కాకుండా వాళ్ళు మన యోగ సాధనలో సిద్ధి బుద్ధి అనేటువంటి వారు ఆ ఇరా పిల్లల అనేటువంటి మాట అన్నమాట. సో అందువల్ల మనకి వాద్యకారుడు స్వామి దీక్షాలు గారు కూడా ఆ గణపతిని స్థుతిస్తూ ఒక కీర్తనలో, ఆ వాతావరణ గణపతి అనే కీర్తనలో ఆయన అదే అంటారు, పురాణ సంభవం ప్రపూజితం త్రిభువనమాధ్యకం మురారి ప్రభుత్వం మూలాధార క్షేత్రాస్థితం. ఆ మూలాధారంలో వాడే గణపతి. కనుక ఆయన అందరికీ కూడా గణపతి గారి మనందరూ కూడా గణపతిని మనం ప్రార్థిస్తాం. ఈ వాతాపి అనేటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇంకొకటి నామం రూపం మంత్రం. మనమందరం కూడా చక్కగా జపించుకోదగినటువంటి ఒక మంత్రం నాకు అనిపించింది, శ్రీ వక్రతుండాయ నమః. ఇది అందరం కూడా చక్కగా రోజు మనం జపించుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, మనం ఈ గణపతి ఉత్సవాలు మనం మామూలుగా వింటూ ఉంటాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రముగా వంకరగా ఉంటుంది. వక్రాన్ని హృదయ వక్రతుండ అనేటువంటి మన వేదశాస్త్రం చెప్తుంది. అంటే వంకరగా ఉన్నటువంటిది ఒక లౌకిక అర్థం అయినప్పటికీ కూడా ఆ వంకరగా ఉండడం అంటే ఏంటంటే వంకరలను పెంచువాడు. తత్వపరంగా మనం తీసుకుంటే వంకర అంటే మనం మాయను కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ మాయను తీర్చేసేటువంటి వాడు ఆ వినాయకుడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు దైవీకేశాగుణి మమ మాయా భగవత్యయ మామేవే ప్రపద్యంతే మాయామేకాం తరంతే అన్నాడు. ఈ మాయ దాటడం వచ్చిన చాలా కష్టం, సాధ్యం కాదు, సులభసాధ్యం కాదు. అయితే అలా అనుకుని ఆయన ఏం చెప్పాడంటే, నన్ను సరళ వెళితే తప్పకుండా ఈ మాయను ధరించవచ్చు. మనందరం కూడా ఆ వినాయకుడు ప్రార్థిస్తే ఆయన అందరికి మాయను తీసేస్తాడు అనేటువంటి నమ్మకం మనం తప్పకుండా నమ్మకం ఆయన ప్రార్థిస్తాడు. అలాగే గణపతి విద్యలకు గురువు. ఇంతకుముందు చెప్పినట్టుగా వ్యాస భగవానుడు భారతం చెబుతూ ఆయన డిక్టేట్ చేసుకుంటే గణపతి అందరూ ఆయన దంతంలో వ్యాస 1,00,000 శ్లోకాలు భారతం అంటాడు ఆయన రాశారు. తెలుగులో మనకు పద్యం ఉంది. తొండము ఏకదంతం తోలకు పచ్చయి వామహస్తం మెండుగ గురువని గర్జను మెల్లని చూడు మందహాసము కొండల ఉజ్జరూపమైన కోరిన విద్యల వచ్చేయి పార్వతీ పర్య ఓ ఈ గణాధిపారి వచ్చా అంటే వచ్చేసరిలో గురువు అన్నది.
ఏ విద్యకైనా కూడా మనకి గణపతి గురువు. అందుకే చిన్నప్పటి నుంచి కూడా గణపతికి మనం పిల్లల చేత నమస్కారం పెట్టించుకుని నేర్పిస్తే వాళ్ళ తెలివితేటలు గురించి మనం ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం ఉంటుంది. అలాగే గణపతి 4 సాకారాలుగా చెప్తారు. గణపతి రూపం మనకి ఏదైతే కనిపిస్తుందో అది 4 సాకారాలు అని చెప్తారు. ఏంటంటే 1 జ్ఞానం, 2 బలము, 3 ఐశ్వర్యము, 4 ఆనందం. ఎలాగంటే ఈ 4 మన దగ్గర కావాలి. మనకి బలం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆనందం కావాలి, జ్ఞానం కూడా కావాలి. ఈ 4 ఇవ్వలేనటువంటి దేవుడు గణపతి. గణపతిని ప్రధానంగా మహామేధాలుగా వర్ణిస్తారు. కవి బ్రహ్మస్పతి చెప్తుంది కదా, ఆయన కవులకు కవి అంటే మేధావి అని చెప్పి అర్థం అన్నమాట సంస్కృతంలో. ఆయన మేధావులే మేధావి. ఆయన కంటే మనం పూజిస్తే ఆయన మనకి మేధలు ఇస్తాడు, విజ్ఞానం ఇస్తాడు. ఆ రకంగా ఆయన ఇక బలం విషయం వస్తే మీ అందరికీ తెలుసు, ఏనుగు ఉత్తరాన్ని ముఖంగా కలిగినటువంటి వాడు గణపతి. ఏనుగు బలానికి సంకేతం. పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద బరువులు కూడా ఏదో తేలికగా మోసుకెళ్ళిపోతూ ఉంటుంది. నేను తంజావూరు ప్రదేశ్ చూస్తే నేను వెళ్ళి చూసాను, చాలా మంది చూస్తుంటారు. ఇలాగ స్లాంట్గా ఉంటుంది ప్రదేశవాళీలో ఓపెన్. అంత నేను వేస్తే ప్రదేశేటప్పుడు వాళ్ళని అడిగాను, స్టాఫ్ ఎంత పైన ఓపెన్గా తీసుకెళ్ళారు అని చెప్పినట్టు వాళ్ళు చాలా ఆ ప్రదేశవాళీ అంటే దూరంగా 30 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి పల్లెటూరు నుంచి వాళ్ళు స్లోప్ తయారు చేసుకుని అక్కడి నుంచి ఏనుగు చేస్తారు బరువులు మోయించి బయట తీసుకెళ్ళి వాళ్ళు గోపురాన్ని పెట్టారు. సో ఏనుగుకి అంత బలం ఉంటుంది. సో గణేశుడు గజముఖుడు అంటే ఆయన అంత బలం ఉంటుంది. మన జీవితంలో చాలా విషయాలు మనం నెట్టుకు రావాలంటే మనకు ఎంతో బలం కావాలి. మానసికంగా ఒక్కొక్కసారి శారీరకంగా కూడా బలం కావాల్సి వస్తుంది. అలాంటి బలాన్ని ఇచ్చేటువంటి గజానుడు గజముఖుడు గణపతి కనుక ఆయన మనం లాభాలు తీసుకోవాలి. అలాగే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే సంపద. సంపదే కాకుండా అధికారం కూడా ఉంటుంది. ఇప్పుడు ఐశ్వర్యం ఉంటుంది, డబ్బు ఉంటుందండి. ఈ బ్యాంక్ వాళ్ళు చూస్తే క్యాషియర్ దగ్గర ఆ రోజు ఆయన 10 లక్షలు 5 లక్షలు నాకు న్యూస్ తెలియదు తెచ్చిపెట్టుకుంటాడు డబ్బు టెల్లర్లో. కానీ దాని మీద ఆయన ఎటువంటి అధికారం ఉండదు. ₹1 తీసుకుని సస్పెండ్ అయిపోతాడు. సో ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది కానీ అధికారం లేదు. మనం సంపాదించినటువంటి డబ్బు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఇంకోటి కానీ మనకి అనుభవించేటువంటి అధికారం అలాంటిది కూడా మనకి తప్పనిసరిగా ఉంది తీరాలి. కేవలం డబ్బు ఉంటే అది దానిలో ఉపయోగపడదు. అలాగే ఏదైనా వస్తువులు ఉన్నాక అనుభవించే అధికారం అనేది లేకపోతే మనకి ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు అన్నమాట. సో అది సంపద అంటే ఆ సంపద ఇచ్చేటువంటి వాడు గజాననుడు. అలాగే ఇంకొకటి లాస్ట్ చివరి 4వ ఆనందాన్ని పండిస్తారు. ఇందాక చెప్పినట్టు ఆయన లక్ష్మీ గణపతి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ సంపదలు ఉంటాయి. అంచేత లక్ష్మీ గణపతి మనం పూజిస్తే మనకి తప్పకుండా ఐశ్వర్యంతో పాటు ఆనందంగా ఉంటుంది మన విశ్వాసం. ఆనందాత్మ గణేశుడు చెప్పేసి వేదవతి కూడా ఉంటుందని తెలుసు. ఇక లీల విషయానికి వస్తే నేను ఒక చోట చూసినట్టు లీల విషయం చెప్పదలుచుకున్నాను. నేను కడుంబాయనం పెళ్ళయ్యాలని చెప్పేసి తమిళనాడులో ఒక ఆలయం ఉంది. అక్కడ కుంభకోణంలో చాలా ప్రసిద్ధమైనటువంటి మీరు ఆలయానికి వెళ్ళి కూడా ఉండవచ్చు. అక్కడ ఆలయానికి ఉన్నటువంటి ఊళ్ళో వినాయకుడు పిల్లయ్యారని ఒక దేవాలయం. ఆ కుంభకోణంలో ప్రజలు ఆ దేవుని చెరకు వినాయకుడు అని చెప్పేసి అంటారు. ఇది ఎలా వచ్చింది అంటే ఒకసారి చెరకు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తుడు చెరకు కూడా తీసుకుని మిల్లుకు వెళ్తున్నాడు. వెళ్తే ఒక పిల్లవాడు వచ్చి నాకు చెరకు కూడా ఇవ్వవా అని అడిగాడు. అడిగితే అదే తీయగా ఉండవరా ఏవో కలలాగా ఉన్నాయి అని చెప్పేసి పిల్లవాడిని వాడు లోహి అనమాట. ఆ చెరకు కూడా ఒకటి కూడా పిల్లవాడికి ఇవ్వకుండా వాడు మిల్లు తీసుకెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేస్తారు. చెరకు స్వీట్నెస్ తీపి ఎంత ఉంది అని చెప్పేసి వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేసినప్పుడు ఆ చెరకు టెస్ట్ చేస్తే అసలు ఏమాత్రం తీపిగా లేకుండా చేయాలి. వాడు ల్యాబ్ వాళ్ళు చెప్పాడు చెరకు తీగా లేవస్తుంది అని చెప్పేసి చెప్తే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇది ఇలా ఉంది. రాత్రి కల్లా ఆయన గణేష్ కనిపించి నేను దగ్గర శాసనం చేశాను నేను అని చెప్పేసి గణేష్ చెప్పాడని చెప్పేసి ఒక కథ తమిళనాడు వచ్చారు. తర్వాత ఆయన పిల్లలు గుడి వెళ్ళి గణేశుడు చెరకు సమర్పించి అపరాధ క్షమాపణ చెప్తూ నాకు క్షమించమని వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ చెరకు తీసుకెళ్తే మిల్లు వాళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి అక్కడ స్థానికంగా వాళ్ళు చెప్పారు. ఈ రకంగా గణేశుడు
యొక్క లీలగా మనం దీన్ని గ్రహించుకోవచ్చు. ఇలాగా ఆయన తప్పకుండా మనతో ఉన్నాడు, మనందరితోనే ఉంటాడు, మీ నిరంతరం కూడా మీ దగ్గరే ఉంటాడు అనేటువంటి విశ్వాసంతో మనం ఈ గణేష్ ఆరాధన మనం గణేష్ ఉత్సవాల్లోనే కాకుండా రోజు వారి మనం పూజ చేసుకునేప్పుడు గణేష్ తప్పకుండా తలుచుకుని పూజ చేసుకోవాలి అనేటువంటి అది. ఇలా చివరిగా గణేశుడు మన సంగీత సాంప్రదాయంలో, నాట్య సంగీత సాంప్రదాయంలో కూడా ప్రముఖమైనటువంటి వాద్యాలతో కూడా స్థుతిపోబడ్డాడు. అందరి దేవుల మీద గుర్తున్నాయి, అందరి దేవుల మీద వాళ్ళు రాశారు. అమ్మలాంటి వాళ్ళు వాద్య త్రిమూర్తులు ఉత్సాహం చేశారు. త్యాగరాజస్వామి వారు, శ్యామశాస్త్రి వారు, మీరే కాకుండా చాలా మంది బాలకృష్ణ లాంటి వారు వీళ్ళందరూ కూడా గణేశుడి మీద చాలా అద్భుతాలు రాయడం జరిగింది. వాతావరణ తెలుసు, అలాగే శ్రీ మహాగణపతి మనసాస్మరాలు అని చెప్పి, శ్రీ గణపతి, శ్రీ పరాగతి, సిద్ధి వినాయక మనుషం, గిరిరాజ సుధాకర్, ఇట్లాగా ఈ వినాయకుడు చాలా విధంగా వాళ్ళందరూ కూడా గణేశుడి స్థుతులు రాసి స్థుతించారు. ఈ రకంగా గణేశుడు మన వైదిక సాంప్రదాయంలో, భారతీయ సాంప్రదాయంలో, మన ఋషి సాంప్రదాయంలో కూడా చాలా మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి దైవం. మనందరం కూడా ఈ 5 రోజుల పాటు మరి గణేశుని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తున్నాం. ఆయన మన పుట్టకి మనం పాత్రలు అవుతాను అని చెప్పి మనసా వచ్చాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏమంటే ఏదో చిన్నవాడు కాసేపు మాట్లాడతాడు, తల్లిదండ్రులు చూసారా పిల్లవాడు ఏదో పూర్తిగా పరిచయం చెబుతూ ఉంటే తల్లి చాలా ఆనందిస్తాడు. వాడి భాష సరిగా లేకపోయినా, ఒత్తులు లేకపోయినా, దీర్ఘాలు లేకపోయినా ఏదో మాట్లాడుతున్నా పిల్లవాడిని తల్లి చాలా ఆనందిస్తుంది. మీరు కమిటీ వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, నాటకాలు లాంటి వాళ్ళు, నైనాలు లాంటి వాళ్ళు, గణేష్ గారు, బుద్ధాలు ఆయన పండితులు ఆయన ఎందుకు వింటున్నారు నేను చెప్పిందంటే ఏదో ఆశీర్వచనపూర్వకంగా ఏదో మాట్లాడతానే పిల్లవాడు సరదాగా ముందుగా ఉంటుంది అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చారని అనుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా. మరొకసారి కమిటీ వాళ్ళకి మీ అందరికీ కూడా చాలా ఓపికగా నా ప్రవచనం విన్నాను. ఆహారం తీసుకోవడానికి సమయం అవుతున్నా కూడా కూర్చున్నటువంటి ఆర్యమైన నమస్కారం. మరోసారి పెద్దలకు నమస్కారం. వినాయకుడి గురించి, ఆయన అవతారం గురించి, ఆయన రూపం గురించి ప్రత్యక్షంగా మనకు కన్న కన్నడిగా చాలా చక్కగా చెప్పారు. వారు ఇంత అద్భుతంగా ప్రవర్తన చేస్తారని నేను ఊహించలేదు, కానీ చాలా అద్భుతంగా వర్ణించాలని మనం పూజ చేస్తే ఏమేమి ఫలితాలు వస్తున్నాయి కూడా చెప్తున్నాడు స్వామి. అంత అద్భుతంగా వర్ణించారు. వారిని మన ఉదయానికి యువ సముదాయం అందరి తరఫున కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలు శాస్త్రి గారు చాలా